హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమా వరల్డ్. ఇప్పుడైతే మేమైతే తిరుపతి అయితే వచ్చామని మీకు అందరికీ తెలుసు కదండి. ముందు వీడియోలు అయితే చూసుంటారు కదా. ఇప్పుడైతే మేము తిరుపతి నుంచి అయితే బయలుదేరి ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. నాతో పాటు మీరు కూడా ఈ వీడియోలో ఆ టెంపుల్ని అయితే చూసేస్తారు రండి. ఇప్పుడైతే మేమైతే ఒక వ్యాన్ అయితే మాట్లాడుకొని ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అయితే వెళ్తున్నాం బయలుదేరి ఆ టెంపుల్కి. ఆ టెంపుల్కి వెళ్ళే దారిలో కొండ మలుపులు, అందులో ఉన్న అద్భుతాలు, అక్కడ ఉన్న దేవాలయాలు అన్నీ మీకు అద్భుతంగా చూపిస్తానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను వివరంగా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మీరు అసలు వెళ్ళి చూసినంత అయితే అవుతుందండి ఫీలింగ్ మీకు. ఇప్పుడు చూడండి, ఇది ఇస్కాన్ టెంపుల్ చూసారా. చూడండి వాటర్ ఫాల్స్ వెళ్ళే దారిలో మీకోసం ఈ చిన్న క్లిప్ అయితే తీశాను నేను. వెళ్ళేదారిలో మొత్తం అంతా వివరంగా చూపిస్తాను. అదిగోండి గోవిందనామాలు, ఆంజనేయ స్వామి అన్నీ మొత్తం ఈ కొండ మలుపులంతా వెంకటేశ్వర స్వామి నామాలతో అయితే పెట్టారండి. ఇది చూడండి, ఇది ఆచి ఈ దేవుణ్ణి మొత్తం అంతా వివరంగా చూపిస్తున్నాను ఈ వీడియోలో నేను. మేమైతే తిరుపతి నుంచి అయితే బయలుదేరిపోయాము. తిరుపతిలో దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా అయ్యిందండి. ఇప్పుడైతే ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇంకా మా ఆయన అయితే కొబ్బరి బొండం అయితే తాగుతున్నాడండి. ఇంకా పొద్దున్నుంచి ఏం తినలేదు. ముందు దేవుని దర్శనం చేసుకోవాలని అందరం అయితే వెళ్తున్నాము. మా ఆయన మాత్రం ఇంకా నాకు నీరసంగా ఉంది, నేను కొబ్బరి బొండం నీళ్ళైతే తాగి వస్తానని అన్నారు. ఇంకా మేమిద్దరం అయితే తీసుకొని కొబ్బరి బొండం నీళ్ళైతే తీసుకొని తాగుతున్నాము. ఇప్పుడైతే రోడ్డు దాటి అవతల వైపు అయితే ఉందండి ఇస్కాన్ టెంపుల్. దాని ఎదురుగా ఆశ్రమం ఉందండి. అసలు ఆశ్రమం అని అనరు, మీకు ఈ వీడియోలో అది కూడా చూపిస్తాను. అదిగోండి చూడండి, చూపిస్తున్నాను కదా. అసలు నేను అదే టెంపుల్ అనుకున్నాం, కానీ అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు అది కాదండి, ఇది అటువైపు రోడ్డు దాటిన తర్వాత టెంపుల్ అని చెప్పారు. అవునా అని మేమైతే రోడ్డు దాటి అయితే వెళ్ళాము. చూడండి ఇస్కాన్ టెంపుల్ ఎంట్రన్స్ అండి ఇది. చూడండి ఇటువైపు నుంచి వెళ్ళాలంట. ఇక్కడ కాలు కడుక్కొని ఇటువైపు నుంచి లోనకైతే వెళ్ళాలి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి ఇస్కాన్ టెంపుల్. చూడండి లోన ఎంట్రింగ్ చూడండి మొత్తం గుడి అంతా. ఇప్పుడైతే లోనకైతే వెళ్ళిపోతాను. ఇక్కడ టికెట్స్ ఏమీ లేదండి, చాలా ఫ్రీగా. క్రౌడ్ కూడా చాలా తక్కువగా ఉంది. మేము అందరితో పాటు కలిసి వెళ్ళాం కదా, ఇంకా మేమైతే తిరుపతి అయితే వెళ్ళి వచ్చేద్దాం అనుకున్నామండి, పిల్లలతో ఉన్నాం కదా అని. అక్కడికి వెళ్ళాక అనిపించింది ఇంతమంది వచ్చాం కదా, ఆ తిరుపతి వచ్చి వెళ్ళిపోతే ఏం బాగుంటుంది, అన్ని దేవుళ్ళు చూసుకొని వెళ్దాం ఏమైంది అని చెప్పి అందరం ఒక మాట మీద అన్ని దేవుళ్ళు అయితే చూసామండి. కపిల్ తీర్థం, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్. తమిళనాడు వీడియో నెక్స్ట్ దాంట్లో అయితే మీకైతే చూపిస్తానండి. గోల్డెన్ టెంపుల్ అయితే అక్కడైతే ఫోన్ అలౌ చేయలేదు, అసలు కొంచెం ఎంట్రన్స్ వరకే తీసాము. ఇప్పుడైతే మనం ఇస్కాన్ టెంపుల్ ద్వారం దగ్గర అయితే ఉన్నాము. కింద అయితే వెంకటేశ్వర స్వామి బొమ్మ అయితే పెట్టి అక్కడైతే ఉందండి. పైన అంట ఇస్కాన్ టెంపుల్ లోపలికి వెళ్ళే ఎంట్రన్స్. అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు, నేనైతే వస్తుంటే మా వాళ్ళందరూ పైకి వెళ్ళిపోయారు. నేనైతే మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కోసం 1 by 1 వీడియో తీసుకుంటా స్లోగా అయితే నేనైతే వెళ్తున్నాను. మా వారు నేను ఇంకండి లోన్కి అయితే వచ్చేసాం. ఫస్ట్ ఎక్కడైతే ఫోన్ అలౌ లేదంట. చూడండి లోన్ అయితే అలౌ లేదని అన్నారు. వాళ్ళు చూడకుండా ఎక్కడికక్కడే సెక్యూరిటీలు అంతా టైట్గా ఉందండి. నేను వీడియో తీస్తుంటే వద్దు అని చెప్పి అన్నారు. నేను వాళ్ళు చూడకుండా చిన్న క్లిప్ మీకోసం అయితే తీశానండి. ఈ అద్భుతాన్ని చూడండి, అంత అద్భుతంగా ఉందంటే అసలు చాలా అంటే చాలా బాగుందండి. కృష్ణుడి విగ్రహాలు, గోపికలు అవన్నీ. ఇక్కడైతే ఫుడ్ ప్యాకింగ్ అయితే చాలా బాగుందండి. అసలు ఏది బయట ఓపెనింగ్ అయితే లేదు. మొత్తం ఫుడ్ అంతా నీట్గా ప్యాకింగ్ చేసేసి మొత్తం అంతా దాని మీద కాస్ట్ కూడా వేసేసారు. అదేంటి ఇదేంటి అని అడిగే పని కూడా లేదు. ఇంకోండి ఇస్కాన్ టెంపుల్ దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు ఫుడ్ స్టాల్, బట్టలు, బుక్ స్టాల్ అన్నీ ఉన్నాయండి. చూడండి అక్కడ మన సిటీలో ఏమైతే దొరుకుతాయి ఇక్కడ కూడా అన్నీ ఉన్నాయండి. ఫుడ్స్ అంతా నీట్గా ప్యాకింగ్ చేసి దాని కాస్ట్ కూడా దాని మీద అయితే వేసేసారు. ఆల్రెడీ టీ, గులాబ్ జామ్తో సహా ప్యాకింగ్ అయితే చేసేసారు. ఇప్పుడైతే ఇస్కాన్ టెంపుల్ నుంచి బయటకైతే వచ్చేసాం. చూడండి మొత్తం ఈ ఇస్కాన్ టెంపుల్ బయట ఆవరణం అంతా నేను చూపిస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే బయటకైతే వెళ్ళిపోతున్నాం మేము. ఇప్పుడు ఆ ఇస్కాన్ టెంపుల్
పిల్లర్ అయితే మీకు చూపిస్తాను, అది చూడండి. అగోండి ఇస్కాన్ టెంపుల్. ఇప్పుడైతే ఇంకా తినకుండా అయితే వచ్చేసాం కదండి గుడికి. ఇప్పుడైతే బయటే అక్కడ ఉన్న వాళ్ళని అడిగాము ఇక్కడ ఫుడ్ ఎక్కడ బాగుంటుందని. దాని ఎదురుగా ఉన్న టిఫిన్ కొట్లో అయితే ఫుడ్ అయితే బాగుంటుందని చెప్పారండి. ఇంకా మేమందరం టిఫిన్ అయితే తీసేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.